హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మిల్క్ అండ్ రైస్ ఫ్లోర్‌తో ఫేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేశాను. మనకి ఈ సమ్మర్ సీజన్‌లో స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని రిమూవ్ చేసుకోవటానికి, స్కిన్ మీద ఉండే బ్లాక్‌నెస్‌ని రిమూవ్ చేయటానికి మనకి ఈ మిల్క్ అండ్ రైస్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటానికి పచ్చివి పాలు తీసుకోండి. కాచినవి కాకుండా పచ్చివైతే కనుక మనకి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకి స్కిన్ మీద ఉన్న బ్లాక్‌నెస్‌ని ఈజీగా రిమూవ్ చేసి, స్కిన్‌ని ఫెయిర్‌నెస్‌గా ఉంచటానికి మనకి మిల్క్ చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. మనకి రైస్ ఫ్లోర్ మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్‌ని, మన స్కిన్ మీద ఉండే ఓపెన్ పోర్స్‌ని, స్కిన్ మీద ఉండే బ్లాక్‌నెస్‌ని రిమూవ్ చేయడానికి మనకి రైస్ ఫ్లోర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మిల్క్ అండ్ రైస్ ఫ్లోర్‌తో చేసిన ఫేస్ ప్యాక్ అయితే మన స్కిన్‌కి డైలీ యూజ్ చేసుకోవచ్చు. మనకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మనకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. డైలీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత హనీ యాడ్ చేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ హనీ తీసుకున్నాను. మనకి డ్రై అయిపోతున్నా గానీ స్కిన్ డల్‌గా కనిపిస్తున్నా కానీ ఆ స్కిన్ మీద ఉన్న ఎలాంటి మనకి మాయిశ్చరైజర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఈ ఫేస్ ప్యాక్‌లో యూజ్ చేశామంటే గనక హనీని మనం ఇంకా మాయిశ్చరైజర్స్ అనేవి ఫేస్ ప్యాక్ తర్వాత యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి చక్కగా ఈ మిల్క్ అండ్ హనీతో ప్రిపేర్ చేసిన ఫేస్ ప్యాక్ అయితే మాయిశ్చరైజర్ లేకుండా మనకి యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవటం వల్ల మాయిశ్చరైజర్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. వాటర్ ప్లేస్‌లో రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రోజ్ వాటర్ కొన్ని స్కిన్ టైప్ వాళ్ళకైతే సెట్ అవుతుంది. కొంతమందికైతే సెట్ అవ్వదు. ఇది నేచురల్‌గా మనము ఇంట్లో ఉన్న వాటితోనే మన స్కిన్‌ని వైట్‌నింగ్‌గా చేసుకోవటానికి ఫేస్ ప్యాక్ అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవ్వరైనా కానీ జెంట్స్ దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉంటే గనక రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి మనం అప్లై చేసుకునేటప్పుడు స్లోగా అప్లై చేసుకోండి. అండ్ మసాజ్ చేసుకునేటప్పుడు స్లోగా మసాజ్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకుండా ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్‌ని మనము డైలీ యూజ్ చేసుకోవచ్చు. డైలీ కుదరని వారు వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేసుకోండి. ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు ఉంచండి. ఉంచిన తర్వాత నార్మల్ వాటర్‌తో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ అయితే గనక అప్లై చేయండి. వారానికి 2 సార్లు. ఇలా చేయటం వల్ల మనం మిల్క్‌తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అండ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం అండ్ హనీ యాడ్ చేసుకున్నాం. అన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్సేనండి. మన స్కిన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చక్కగా రిమూవ్ అయిపోతుంది. అంతే కాకుండా స్కిన్ బాగా బ్లాక్‌గా అయిపోతున్నా, మనము ఒక 3 వీక్స్ గనక యూజ్ చేశామంటే గనక మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ప్యాక్ అప్లై చేసిన తర్వాత స్లోగా మసాజ్ చేసుకోండి. ఎందుకంటే రైస్ ఫ్లోర్ స్కిన్‌కి గట్టిగా మనం రబ్ చేశామంటే గనక స్కిన్ మనకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి స్లోగా రబ్ చేసుకొని రిమూవ్ చేసుకోండి.